మనం ఈ ప్రపంచాన్ని ఏలేంత సంపాదించిన చిన్న చిన్న ఆనందాలు, మనసుకి ఆహ్లాదం కలిగించే ప్రదేశాలను చూడుకుంటే మనకి ఏం లాభం? వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసే పని 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 అని కాకుండా మనం గతం తలుచుకున్నప్పుడు నేను ఆ రోజు ఆ ప్లేస్లో ఉన్నాను, అంత ఆనందంగా గడిపాను అని ఆ మూమెంట్ని గుర్తు చేసుకున్నప్పుడు మన పెదవులపై వచ్చే ఒక చిన్న చిరునవ్వు చాలు మనం ఎంత హ్యాపీగా బతికామో ఆ రోజు, మన జీవితంలో ఒకరోజు సద్వినియోగం చేసుకున్నామని చెప్పడానికి. అందరూ పిల్లల్ని కంటారు, పెంచుతారు, చదివిస్తారు, పెళ్లి చేస్తారు, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు. ఈ లూప్లో పడి చాలామంది బ్రతకడం మర్చిపోయారు ఈ రోజుల్లో. బాధ్యతలు మనల్ని ఎప్పుడూ వదలవు. మన పుట్టికే బాధ్యతతో మొదలవుతుంది. బాధ్యతలు ఉన్నాయని బ్రతకడం మానేస్తామా? మనకు ఆనందం కలిగించే ప్రదేశాలను చూడడం మానేస్తామా? మేము మా బిజీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని అప్పుడప్పుడు దూర ప్రదేశాలకు వెళ్ళి కొత్త మనుషుల్ని కలవడానికి ప్రయత్నిస్తాము. అలా వెళ్ళిన ప్రదేశమే ఈ ప్రైవేట్ కాఫీ ఎస్టేట్. ఇది చిక్కమగళూరులో ఉంది. ఇది మొత్తం 45 acres ఉందంట. ఎస్టేట్లోనే ఓనర్ అంకుల్ ఇల్లు కట్టుకున్నారు. ఎంత బాగుందో ఆ ఇల్లు. అంకుల్ ఎస్టేట్ టూర్ అంతా ఇప్పించారు మాకు. అవి ఎలా వస్తాయి, వాటిని ఎలా గ్రేడింగ్ చేస్తారు, ఇండస్ట్రీస్ దేని బేసిస్లో పర్చేస్ చేస్తారు, మన ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా అంకుల్ ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్పారు. అందుకే నేను కొన్ని కాఫీ చెరీస్ కూడా ఇంటికి తెచ్చుకున్నాను ట్రై చేద్దామని. వాళ్ళ ఇల్లు ఆ ఎస్టేట్ దగ్గరలో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఆ కూల్ క్లైమేట్కి బ్యూటిఫుల్ వ్యూ, వండర్ఫుల్ గార్డెన్, కామింగ్ ఎయిర్, ఇంకా కాసేపు అక్కడే ఉందామా అనిపించింది, అంత బాగుంది. మా హస్బెండ్కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏవైనా కొత్త థింగ్స్ నేర్చుకోవాలంటే. ఇక్కడ కనిపిస్తున్నవి డ్రైయింగ్కి పెట్టిన కాఫీ సీడ్స్. ఇవి చిన్న సైజ్ ఒక కాస్ట్ వెళ్తాయంట, పెద్ద సైజ్ ఒక కాస్ట్ వెళ్తాయంట. వీళ్ళు ఇండస్ట్రీస్కి ఎంత లో కాస్ట్కి అమ్ముతున్నారు అంకుల్ చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు నేచర్ లవర్స్ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ బ్యూటీని ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు చాలా అంటే చాలా కష్టం. ఆ ప్లేస్ని వదలలేక అక్కడే చాలా టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము. ఇంటికి తెచ్చుకున్న కాఫీ చెర్రీస్ నుండి సీడ్స్ తీసి నీట్గా వాష్ చేసి, డ్రై చేసి, రోస్ట్ చేసి, లాస్ట్కి కాఫీ పౌడర్ చేసి కాఫీ చేసుకొని తాగాను. ఇది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అనిపించింది నాకు. ఎప్పుడూ ఆ కాఫీ ఎలా వస్తుందో తెలియడమే కానీ మనం షాప్ నుంచి తెచ్చుకొని నా చేత్తో చేసుకొని ఆ కాఫీ తాగితే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది.